హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో చాలా మంది కూడా ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. సో టీవీస్ అయితే పర్చేస్ చేశారు, బట్ అలాంటి సౌండ్ బార్ తీసుకున్నప్పుడు ఏది మంచి సౌండ్ బార్ అనేది చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. అందుకే నేను ఈ వీడియోలో క్లియర్గా లో బడ్జెట్ నుంచి 50,000 రూపాయల వరకు, లో బడ్జెట్ అంటే 3,000 రూపాయల దగ్గర నుంచి అయితే చెప్తున్నాను. జనరల్గా నేను 3,000 బడ్జెట్ని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే అక్కడ మనకి సోగా ఉంటాయి అనమాట. బట్ ఈసారి నేను మంచివి సెలెక్ట్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను. 3,000 రూపాయల దగ్గర నుంచి 50,000 రూపాయల వరకు మనం ఏం కొనొచ్చు అనేది కొన్ని బెస్ట్ అయితే పిక్ చేశాను. మంచి ఆఫర్స్తో ఉన్నవి మాత్రమే, డీల్స్లో ఉన్నవి నేను పిక్ చేయడం జరిగింది. వీటిలో రిమైనింగ్ ఏదైనా ఉంది అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, ట్యాగ్ సెక్షన్లో కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్నవన్నీ కూడా మీకు అమెజాన్ నుంచి తీసుకున్నాను. అలాగే ఏవైతే మీకు ట్యాగ్ సెక్షన్లో ఉన్నాయో ఈ షాప్ బటన్లో, ఇవన్నీ కూడా మీకు ఫ్లిప్కార్ట్ నుంచి దొరుకుతూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి, మీకు బెటర్ ఆఫర్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా డీల్స్ అన్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మీరు స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. లేదు నా నుంచి మీరు ఏదైనా సజెషన్ కావాలి అనుకుంటున్నారు అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు పింగ్ చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ గురించి సందేహాలు ఉన్నా సరే నన్ను అడగొచ్చు. ఒక మంచి ప్రోడక్ట్ నేను మీకోసం సజెస్ట్ చేస్తాను, అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. ఇకపోతే ఏమైనా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే వాళ్ళందరికీ కూడా మనీ వేస్ట్ అవ్వకుండా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం 3,000 రూపీస్ బడ్జెట్ దగ్గర చూద్దాం. సో 3,000 రూపీస్ బడ్జెట్ లాగా చూసుకున్నట్లయితే మివి నుంచి మివి ఫోర్ట్ 120 అయితే ఉంటుంది, H120 సౌండ్ బార్. ఇది మనకి సపరేట్గా సబ్ ఊఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి మనకి 2,999 రూపాయలు అయితే ఉంది. సో 3,000 రూపాయల బడ్జెట్లో ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది ఒక చిన్న హాల్ ఉంది లేదా చిన్న బెడ్రూమ్ ఉంది అని అనుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది మనకి 1200 వాట్స్ హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి JBL నుంచి కొంచెం బడ్జెట్ పెంచుకొని మంచి కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే JBL సినిమా అయితే ఉంది, SB241 2.1 డాల్బీ డిజిటల్తో వస్తుంది. చాలా మంచి సౌండ్ బార్. ఇది మీకు 5,600 రూపాయలకి అయితే వస్తుంది. రెగ్యులర్గా మీకు 8,000 రూపాయల వరకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలను, నాకు మంచి బాస్ కావాలి అని అనుకుంటే ట్రిబిట్ నుంచి ట్రిబిట్ S1 అనే సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 8,000 ప్లస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 6,600 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మంచి బాస్ లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక చిన్న రూమ్ ఉంది అని అనుకుంటే మీకు ఆ చిన్న రూమ్లో బాస్ అయితే అదిరిపోతుంది అనమాట. మెయిన్గా బాస్ లవర్స్ దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. సో మీకు బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. లేదు నాకు కొంచెం కంపెనీలో కావాలి అనుకుంటే ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకుంటాను అనుకుంటే అక్కడ మీకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ HWC45E XL అయితే ఉంది. ఇది మనకి డాల్బీ డిజిటల్తో వస్తుంది. 300 వాట్ సపోర్ట్ అయితే ఉంటుంది. 2.1 ఛానల్తో వస్తుంది. చాలా మంచి సౌండ్ బార్. కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఓన్లీ మీకు ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదొక్కటి మీరు గమనించుకోవాలి. రిమైనింగ్ అంతా మాత్రం చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 8,000 రూపాయల వరకు ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. మీరు ఒకవేళ బెడ్రూమ్స్లో పెట్టుకోవాలనుకున్నా, చిన్న హాల్స్లో పెట్టుకోవాలన్నా ఇది మీకు బెస్ట్ సౌండ్ బార్ అనమాట. లేదు నాకు హాల్లోకి కావాలి, కొంచెం పెద్దదిగా ఉండాలి, 5.1 ఛానల్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు బోట్ నుంచి 5050DA అయితే ఉంది. సో ఇది మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి సౌండ్ బార్. 5.1.2 ఛానల్తో వస్తుంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 12,500 రూపాయలు అయితే ఉందన్నమాట. 12,000 రూపాయల నుంచి 12,500 దగ్గర ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో దీన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇంకా మీకు దీంట్లోనే జిబ్రానిక్స్ నుంచి WS Pro అయితే ఉన్నాయి. సో అవి కూడా నేను ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అవి మనకి 8,000 రూపాయల దగ్గర ఒకటి ఉంది, అలాగే 12,000-11,000 రూపాయల దగ్గర కూడా ఒకటి ఉంది. సో అవి కూడా నేను ట్యాగ్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సోనీ నుంచి సోనీ HT-S20R అయితే ఉంటుంది. 5.1 ఛానల్తో వస్తుంది. అండ్ డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 400 వాట్స్ సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు వైర్డ్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బట్ కంపెనీ నుంచి కావాలనుకుంటేనే మీరు దీని దగ్గరికి అయితే వెళ్ళండి. ఇది మీకు 12,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి S40R ఉంది, అలాగే S60R కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి జిబ్రానిక్స్ నుంచి జిబ్రానిక్స్ జూక్ బార్ అయితే ఉంది. 9775 అయితే ఉందన్నమాట. మీరు కనుక ఒక పెద్ద హాల్ ఉంది అని అనుకుంటే అప్పుడు దీని జోలికి వెళ్ళండి, ఎందుకంటే సౌండ్ అనేది మరి ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. 5.2.2 ఛానల్తో వస్తుంది. చాలా
మంచి సౌండ్ బార్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ పెద్ద హాల్ అయితే మాత్రమే దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. 650 వాట్స్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 14,000 రూపాయల నుంచి 14,700 రూపాయల దగ్గర మీకు ఫ్లక్చువేట్ అవుతుంది. చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే పర్చేస్ చేయండి, చూసిన వెంటనే. ఎందుకంటే మీకు డేస్ గడిచే కొద్దీ, హవర్స్ గడిచే కొద్దీ ప్రైస్ అనేది కొంత పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటర్లా యాంఫీ సౌండ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా మంచి సౌండ్ బారు. మీకు చాలా మంచి బేస్ అయితే వస్తుంది అనమాట. డ్యూయల్ వస్తాయి మీకు సబ్ వూఫర్స్ అనేవి, అలాగే డ్యూయల్ శాటిలైట్ స్పీకర్స్ కూడా వస్తాయి. చాలా మంచి సౌండ్ బారు. డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే వస్తుంది. 700 వాట్స్ వస్తుంది అనమాట. మీకు పెద్ద హాల్ ఉంటే దీన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి సౌండ్ అయితే ఇస్తుంది. 5.2.4తో వస్తుంది. చాలా మంచి సౌండ్ బారు. మీరు ఒకవేళ 20,000 రూపాయల లోపు ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నారంటే ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇది మీకు 16,000 రూపాయల నుంచి 16,500 రూపాయల దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనకి జిబ్రానిక్స్ 9850 ఉంటుంది. పవర్ఫుల్ సౌండ్ బార్ అని చెప్తాను దీన్ని. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి డ్యూయల్ వైర్లెస్ సబ్ వూఫర్, అలాగే మనకి వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5.2.4 ఛానల్తో వస్తుంది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 16,100 రూపాయల దగ్గర అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు ఒకసారి చూసుకోండి, 15,000 చిల్లర కూడా వస్తూ ఉంది. చూసుకొని వెంటనే బై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనము S20R గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి S40R కూడా ఉంటుంది. HT S40R. దీంట్లో మనకి S60R కూడా ఉంటుంది. మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. మీ బడ్జెట్ పరంగా మీకు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా మంచి సౌండ్ బార్. మీకు ఒకవేళ కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సౌండ్ బార్ని అయితే కన్సిడర్ అయితే చేయండి. మీరు ఒకవేళ 20,000 రూపాయల బడ్జెట్లో ఉన్నారనుకుంటే ఇది మీకు 18,700 రూపాయల ప్రైస్కి అయితే వస్తుంది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. కంపెనీ నుంచి కావాలనుకుంటే మాత్రమే దీని దగ్గరికి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాలా మంచి సౌండ్ బార్, పవర్ఫుల్ సౌండ్ బార్ అని చెప్పొచ్చు. ఎల్జీ నుంచి LG SQ75DR అయితే ఉంటుంది. సో చాలా మంచి సౌండ్ బార్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి QNED మ్యాచింగ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర LG టీవీ ఉన్నా సరే, LG QNED టీవీ ఉన్నా సరే మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది. LG to LG ఇది మీకు వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఇంటర్ఫేస్ సపోర్ట్ చేసినప్పుడు జనరల్గా మనం నార్మల్ టీవీస్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది. మీరు నార్మల్ టీవీస్కి వాడుకోకూడదు అనుకుంటే వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడుకోవచ్చు. చాలా మంచి సౌండ్ బారు. మీకు మంచి బాస్ అయితే ఇస్తుంది, మంచి వోకల్ ఇస్తుంది. ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ పెద్ద హాల్ ఉన్నా సరే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మనకి 30,000 పైనే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 24,000 రూపీస్కి అయితే వస్తుంది. 5.1.1 ఛానల్తో వస్తుంది. చాలా మంచి సౌండ్ బారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒకవేళ 50,000 రూపాయల బడ్జెట్ ఉంది నా దగ్గర అని అనుకుంటే అప్పుడు మీకు సోనీ బ్రావియా థియేటర్ సిస్టమ్ 6 అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 70,000 పైనే ఉంటుంది. ఇప్పుడు మనకి 47,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సబ్ వూఫర్ కానీ అలాగే మీకు శాటిలైట్ స్పీకర్స్ కానీ రెండు కూడా వైర్లెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 1000 వాట్స్తో వస్తుంది. 5.1 ఛానల్ అనమాట. దద్దరిల్లిపోయే సౌండ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఒక్కసారి కనుక మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేస్తే కొన్ని ఇయర్స్ వరకు మీరు మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. అంత మంచి సౌండ్ బారు. అండ్ నెక్స్ట్ మనకి జెబ్రానిక్స్ నుంచి 1100 పవర్ఫుల్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. సో ఇది 7.2.4తో వస్తుంది. మీకు ఒకవేళ పెద్ద హాల్ ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే దీన్ని చూడండి. ఇది మీకు వైర్లెస్ 2 సబ్ వూఫర్స్ వస్తాయి. వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ కూడా 2 అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. DTS:X సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు కరోకి సపోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 30,000 రూపాయల బడ్జెట్లో అయితే ఇది మీకు అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఇవే కాక 50,000 రూపాయల బడ్జెట్లో అంటే 25,000 రూపాయల దగ్గర నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో మిగతా రిమైనింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్యాక్స్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి గైస్ ఇంతవరకు నేను తీసుకొచ్చిన బెస్ట్ సౌండ్ బార్స్ అనేవి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై. జై హింద్.